ఆశ కార్యకర్తల ఉసురు తగులుతుంది. కూటమి సర్కార్కు ఆశ నిరాశే. విజయవాడ ధర్నా చౌక్ సాక్షిగా ఆడబిడ్డల కన్నీరు. కూటమి సర్కార్ తీరుపై బీసీవై పార్టీ నిప్పులు. ఆశా కార్యకర్తలకు అండగా ఉంటామని హామీ. రాష్ట్రంలో పగలు రేయి అనక గాలి వానను లెక్క చేయగా ప్రజల ఆరోగ్య రక్షణ కోసం శ్రమిస్తున్న ఆశా కార్యకర్తలను కూటమి ప్రభుత్వం నట్టేట ముంచుతోంది. ఎన్నికల ముందు కొండంత ఆశలు చూపి అధికారం వచ్చాక వారిని రోడ్ల మీదకు నెట్టడం చంద్రబాబు మార్క్ వంచనకు నిదర్శనమని బీసీవై పార్టీ తీవ్రంగా మండిపడుతోంది. గత ఎన్నికల హామీల్లో ఆశా కార్యకర్తలకు వేతనం పెంచుతామని చెప్పిన కూటమి నేతలు నేడు ఆ ఊసే ఎత్తడం లేదు. పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం 26,000 రూపాయలకు ఇవ్వాలన్న వారి డిమాండ్ను ప్రభుత్వం ఎందుకు బేఖాతరు చేస్తుంది? క్షేత్రస్థాయిలో గర్భిణుల సంరక్షణ నుంచి వ్యాక్సినేషన్ వరకు అన్ని పనులు ఆశా కార్యకర్తలే చేయాలి. కానీ వారికి కనీస సెలవులు, మెటర్నిటీ లీవ్స్ వంటి సౌకర్యాలు కల్పించకపోవడం అత్యంత అమానుషం కాదా? మహిళా సాధికారత గురించి వేదికలపై ఊదరగొట్టే చంద్రబాబు రోడ్డు మీద నిలబడిన వేలాది మంది ఆశా సోదరీమణుల కన్నీళ్లు ఎందుకు చూడడం లేదు? చిరుద్యోగుల పొట్టకొట్టి మీరు సాధించే స్వర్ణాంధ్ర ఎవరి కోసమని ప్రశ్నిస్తోంది బీసీవై పార్టీ. వయసు పైబడిన తర్వాత ఆశా కార్యకర్తలను ఉత్త చేతులతో ఇంటికి పంపడం దారుణం. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద కనీసం 5 లక్షల సాయం అందించాలని బీసీవై పార్టీ డిమాండ్ చేస్తుంది. కమ్యూనిటీ హెల్త్ వర్కర్లను ఆశా కార్యకర్తలుగా మార్చాలి. ఖాళీలను వెంటనే భర్తీ చేసి పని ఒత్తిడి తగ్గించాలి. టీఏ, డిఏలు విడుదల చేయాలి. ఏఎన్ఎం, జిఎన్ఎం ట్రైనింగ్ తీసుకున్న వారికి పర్మనెంట్ పోస్టింగ్ ఇవ్వాలి. వీరితో పాటు 10 లక్షల రూపాయల బీమా, డ్యూటీలో చనిపోయిన వారికి మట్టి ఖర్చులకు 20,000, నాణ్యమైన మొబైల్స్ వంటి 10 డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని ప్రభుత్వానికి అల్టిమేటం ఇస్తుంది బీసీవై పార్టీ.